ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజానగరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంలు, ఇతర అనుబంధ యూనిట్స్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వేసవికాలం దృష్ట్యా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలల్లో మరింత ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, జంతువులు, పక్షుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. విపత్తుల నివారణ సంస్థ మార్గదర్శకాల మేరకు బస్టాండు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు 6 మండలాల్లో 87 ధాన్యం కేంద్రాలు చేపట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ తేజభరత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 229 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. అందులో భాగంగా 3 దశల్లో ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సేకరణ లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఎఫిడవిట్ నమూనా పత్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నెలలో ప్రకటించిన ఓటరు తుది జాబితా అనంతరం ఫారం 6, 7, 8 నుంచి 78,335 ఫారంలు వచ్చాయని, వాటిలో 72,269 పరిష్కరించినట్లు, ఇంకా 6,066 ఫారం పరిశీలనా దశలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వీటిలో ఫారం 6 కొత్త ఓటర్లకు చెందిన 4,865, ఫారం 8 మార్పు బదిలీ చెందిన 1,187, ఫారం 7కు చెందినవి 14 ఉన్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విధులను నిర్వర్తించే తనిఖీ బృందాలు నిబద్ధత కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేందుకు క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తించే ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వైవల్, వీడియో సర్వైవల్ బృందాలు తనిఖీలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ మార్గదర్శకాల మేరకు ఎన్నికల సమయంలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో, శాటిలైట్ ఛానళ్లు, స్థానిక ఛానళ్లలో ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన విషయాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలో చేసే ఎన్నికల ప్రసారాలకు సంబంధించిన అన్ని రాజకీయ ప్రకటనలు ముందస్తు ధృవీకరణ పరిధిలోకి వస్తాయని, ఆ మేరకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ఫారం 26లో తమ ప్రామాణికమైన సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను అందించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఆ మేరకు వాటిపై ఇప్పటికే రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలు నివృత్తి చేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళి అమలు సమయంలో 50,000కు మించి నగదు రూపంలో వెంట తీసుకువెళ్లరాదని, ఆయా సందర్భాల్లో ఖచ్చితంగా తగిన ఆధారాలను తనిఖీ బృందాలకు చూపాల్సి ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్తో పాటుగా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2540 కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగిందని, వీటితో పాటు సివిజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం 24 గంటలు 3 షిఫ్టుల్లో సిబ్బందిని, పర్యవేక్షణ అధికారిని నియమించినట్లు తెలిపారు.